హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు సలీం. నేను హైదరాబాద్లో ఉంటాను. ఈరోజు నేను ఒక అద్భుతమైన ఆపర్చునిటీలో మాట్లాడబోతున్నాను. దీంట్లో మీకు అన్నిటికంటే ముందు ఎలాంటి పెట్టుబడి పెట్టే అవసరం లేదు, ఎవరితో పెట్టుబడి పెట్టించే అవసరం లేదు. మీరు చేస్తున్న పనితో పాటు పార్ట్ టైంలో చేసుకోవచ్చు, ఫుల్ టైంలో చేసుకోవచ్చు. అలా అని చెప్పేసి ఎవరికి ఏ ప్రోడక్ట్ అమ్మే అవసరం లేదు. సో మరి డబ్బులు పెట్టుబడి పెట్టకుండా డబ్బులు ఎలా వస్తాయి, అసలు ఏం ప్రోడక్ట్ ఉంటాయి, దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడబోతున్నాను. కానీ దానికంటే ముందు మీకు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఆ తర్వాత ఈ వీడియో ఎవరైతే మీకు పంపిస్తున్నారో వాళ్ళకు మాత్రమే కాల్ చేయండి. ఈ బిజినెస్లో మీకు హెల్ప్ చేయడానికి వాళ్ళు రైట్ పర్సన్. సో మరి చూద్దాం ఈరోజు లైఫ్ అనేది ఎలా చేంజ్ అవుతుంది. రైట్, ఒక్క నిమిషంలో మాత్రం ఎప్పుడు లైఫ్ చేంజ్ కాదు, ఒక్క నిమిషంలో తీసుకునే నిర్ణయం వల్ల మాత్రం ఖచ్చితంగా లైఫ్ చేంజ్ అవుతుంది. ఒకసారి చూద్దాం. సో ఏమేమి ఉంటాయి. రెగ్యులర్గా ఈరోజు మనం ఇంట్లోకి వాడుకునే కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి. సో ఆ ప్రోడక్ట్ వాడడం వల్ల, ఆ ప్రోడక్ట్ చేంజ్ చేయడం వల్ల ఈరోజు మీకు ఒక గొప్ప అవకాశం ఉంది. సో ముందు ప్రోడక్ట్ ఏమున్నాయి చూద్దాం, దాని తర్వాత ప్రోడక్ట్ ఏమేమి ఉన్నాయి చూద్దాం, ఆ తర్వాత డబ్బులు ఎలా వస్తాయి, అది దాని గురించి నేను మాట్లాడబోతున్నాను. రైట్, ఫస్ట్ చూద్దాం. మన దగ్గర ఉన్న వెస్టీజ్ కంపెనీ పేరు వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ప్రోడక్ట్ వచ్చేసి ఇది అల్ట్రా వాష్ అంటారు. ఇది బట్టలు ఉతకడానికి యూజ్ చేసే లిక్విడ్. ఇది యూజ్ చేయడం వల్ల సబ్బు, సర్ఫ్, బ్రష్, కంఫర్ట్ లాంటిది ఏమీ అవసరం ఉండదు. జనరల్గా మనం బట్టలు ఉతకడానికి సబ్బు, సర్ఫ్ లాంటివి వాడుతుంటాము. అది వాడినప్పుడు చేతులు మండడం కానీ, చర్మం చనిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఇది న్యాచురల్ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. నేను ఇక్కడ మీకు ఒక ఖర్చు అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఈ ఖర్చు మీద నేను ఏం చేస్తానంటే, నా ఇక్కడ పెన్నుతో రాస్తున్నాను, చూడొచ్చు మీరు. సో ఈ బట్ట మీద నేను ఇక్కడ పెన్నుతో రాయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ పెన్ను గీత ఏదైతే ఉందో సబ్బుతోని, సర్ఫ్తోని అంత ఈజీగా పోతుందంటే పోదనమాట, చాలా కష్టం అవుతుంది. సో ఇది అల్ట్రా వాష్ అనే లిక్విడ్, బట్టలు ఉతకడానికి యూజ్ చేసే లిక్విడ్ ఎలా పనిచేస్తుందో నేను చూపిస్తున్నాను. దీని మీద నేను వేసాను, ఇప్పుడు ఈ మరక మీద వేసాను. వేసిన తర్వాత జనరల్గా 15 నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత దీన్ని రాస్తే వెళ్ళిపోతుంది. కానీ నేను 15 నిమిషాలు ఆగాను. ఇప్పుడు నేను ఇమ్మీడియట్గా చూపిస్తాను. ఇది వచ్చేసి 1/2 లీటర్ ఉంటుంది. ఇది వచ్చేసి 20 ml ఉంటుంది మూత. ఇది 15 లీటర్ వాటర్, అంటే ఒక 1 లీటర్ వాటర్కి 1 ml వేయాలన్నమాట. ఒక బకెట్లో 20 ml వేసి మీరు చేతి నుంచి కూడా బట్టలు ఉతుకోవచ్చు, వాషింగ్ మిషన్లో కూడా దీన్ని వాడవచ్చు అనమాట. సో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ముందు ఒక గ్లాస్తో నేను కొన్ని నీళ్లు తీసుకుంటాను. సో గ్లాస్లో నీళ్లు తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు నేను దీన్ని కడుగుతున్నాను. సో చూడండి, అల్ట్రా వాష్ అనేది మామూలుగా రెగ్యులర్గా యూజ్ చేసే వాళ్ళకి ఎంత మంచి ప్రోడక్ట్ అంటే ఎవరైనా వాడచ్చు. ఇది చేతులు మండడం అట్లా ఉండదు. ఈ ప్రోడక్టు పర్యావరణానికి, పశువులకి, మనుషులకి ఎలాంటి హాని చేయదు. ఇక్కడ చూసినట్లయితే మీకు ఈ సైడ్ మొత్తం మరక వెళ్ళిపోయింది కదా. సో ఈ సైడ్ కూడా చూడొచ్చు మీరు, మరక వెళ్ళిపోయింది. 2 సైడ్లు చూపిస్తున్నాను. జస్ట్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి వాడడం వల్ల చేతులు స్మూత్ అవుతాయి మీరు చూస్తున్నట్లయితే. సో ఇది వచ్చేసి 321 రూపీస్ ఉంటుంది. 321 రూపాయి ఉంటుంది ఈ ప్రోడక్ట్. సో చిన్న ఫ్యామిలీకి అయితే 1.5 మంత్ వస్తుంది, పెద్ద ఫ్యామిలీకి అయితే 1 మంత్ వస్తుంది. సో ఇది బట్టలు ఉతకడానికి యూజ్ చేసే లిక్విడ్. రెండో ప్రోడక్ట్ వచ్చేసి నేను ఇప్పుడు చూపించబోతున్నాను, ఫ్లోర్ క్లీన్ చేయడానికి. మార్కెట్లో జనరల్గా ఫ్లోర్ క్లీన్ చేయడానికి మనం ఈ ప్రోడక్ట్ వాడుతుంటాము. సో ఇది బాగాలేదు అనట్లేదు, ఇది బాగానే ఉంది. కాకపోతే దీనికంటే మన ప్రోడక్ట్ ఇంకా బాగా ఎలా పనిచేస్తుందో నేను చూపించబోతున్నాను. ఇది వెస్టీజ్ అల్ట్రా స్వాప్ ప్రోడక్ట్. ఇది ఎలా ఫ్లోర్ని క్లీన్ చేస్తుందనే విషయం ఇప్పుడు నేను చూపించబోతున్నాను. ఇప్పుడు నేను ఈ గ్లాసులలో కొన్ని వాటర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ వాటర్ తీసుకున్నాను కదా. సో ఇప్పుడు ఈ వాటర్ ఏదైతే ఉందో ఫ్రెష్ వాటర్ ఉంది, దీంట్లో కొంచెం ఉజాలా అనేది నేను యాడ్ చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నానంటే ఈ వాటర్ని కొంచెం దట్టి చేయడానికి, నేను ఫ్రెష్ వాటర్ ఉన్నాయి కదా దీంట్లో కొంచెం దట్టి చేయడానికి అనేది ఈ ఉజాలా అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇలా మిక్స్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసినట్లయితే 2 మిక్స్ చేస్తాను చూడండి. సో ఈ 2 మిక్స్ చేయడం జరిగింది. సో దీంట్లో ఇప్పుడు నేను కొంచెం ఈ మార్కెట్ ప్రోడక్ట్ కొంచెం వేస్తాను, ఒక మూత నిండా. ఇక్కడ చూసినట్లయితే ఇది మార్కెట్ ప్రోడక్ట్ మూత నిండా వేయడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి మన వేస్టేజ్కి సంబంధించిన అల్ట్రా స్వాప్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో, జస్ట్ నేను ఇది ఎంత వేస్తాను చూడొచ్చు మీరు. ఇది ఎంత ఉందో కనిపిస్తుందా మీకు? జస్ట్ ఇక్కడ వేసాను దీంట్లో.
అంటే 100లో 10% కూడా నేను సరిగ్గా వేయలేదనమాట. సో ఫస్ట్ ఇప్పుడు నేను రెండింటిని మిక్స్ చేస్తున్నాను, చూడొచ్చు మీరు. ఇది మార్కెట్ది మనం వేసింది మిక్స్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 10-12 టైమ్స్ అయిపోయింది. మన వెస్టేజ్ ప్రోడక్ట్ కూడా మిక్స్ చేస్తున్నాను, చూడొచ్చు. ఇది గిట్ట ఆల్మోస్ట్. సో ఈ రెండు ప్రోడక్ట్లో ఏ ప్రోడక్ట్ బాగా పనిచేస్తుందో మీరు చూడొచ్చు. సో ఇది వెస్టీజ్ అల్ట్రా సాబ్. ఇది ఫ్లోర్ క్లీన్ చేసిన తర్వాత ఫ్లోర్ మీద అన్నం కూడా కలుపుకొని తినొచ్చు, అంత మంచిగా బ్యాక్టీరియా వైరస్ అనేది కిల్ చేస్తుంది అనమాట. ఇది అల్ట్రా స్వాబ్. సో ప్రతి ఒక్కరికి ఇంట్లోకి ఫ్లోర్ క్లీన్ చేయడానికి యూజ్ చేసే వస్తువు ప్రోడక్ట్. తర్వాత వచ్చేసి మూడో ప్రోడక్ట్ వచ్చేసి టాయిలెట్ క్లీనర్. ఇది మనం టాయిలెట్ క్లీన్ చేయడానికి యూజ్ చేస్తాము. బయట మార్కెట్లో కూడా మనకు చాలా రకాల ప్రోడక్ట్ దొరుకుతాయి. ఇది మన వెస్టీజ్ టాయిలెట్ క్లీనర్. ఇది టాయిలెట్ని ఎలా క్లీన్ చేస్తుంది అని చూపించడానికి నేను ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జాంపుల్ గురించి ఈ మూతను తీసుకోవడం జరుగుతుంది. ఇది పితాంబరం అది వేసి క్లీన్ చేస్తుంటారు కదా. సో దీని మీద నేను క్లీన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ దీని మీద వేస్తున్నాను నేను ఇప్పుడు. సో చూస్తున్నట్లయితే మీకు కనిపిస్తుంది కదా, ఇది సగం అనేది క్లీనింగ్ ఉంది, సగం క్లీనింగ్ లేదు. సో ఇప్పుడు నేను మొత్తం క్లీన్ చేసి చూపిస్తాను, చూడండి. ఇది కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు చూడొచ్చు, నా ఫింగర్ కూడా టచ్ చేస్తాను నేను, చూస్తున్నారు కదా. రైట్, ఇప్పుడు దీన్ని మొత్తం కంప్లీట్గా క్లీన్ చేసి చూపిస్తాను, చూడండి. సో ఎంత మంచిగా క్లీన్ చేస్తుంది అనేది మీకు తెలుస్తుంది ఇప్పుడు. చూశారు కదా. సో ఇక్కడ చూసినట్లయితే ఎంత మంచిగా క్లీన్ చేసింది. ఇది మామూలుగా పితాంబరము ఇంకా వేరే వేరే చింతపండు లాంటిది వేసి యూజ్ చేస్తుంటాము, కానీ ఇది టాయిలెట్ క్లీనర్ అన్నమాట. టాయిలెట్ అనేది ఇంత మంచిగా క్లీన్ చేస్తుంది, మీకు కళ్ళు మంట లాంటిది అలాంటిది గట్ట లేదు. 110 రూపాయలు ఉంటుంది ఈ ప్రోడక్ట్. ఇది 110 రూపాయలు ఉంటుంది. టాయిలెట్ క్లీనర్ మీరు చూసినట్లయితే ఎంత మంచిగా క్లీన్ చేసింది చూడండి. సో ఈ ప్రోడక్ట్ అనేది చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ ఉంది. 110 రూపాయలకి ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ ఉంది. సో ఇదే కాదు, ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. నేను అన్ని ప్రోడక్ట్ డెమో చూపించలేను ఇప్పుడు. కొన్ని ప్రోడక్ట్ ఇంకా ఏమేమి ఉంటాయి ప్రోడక్ట్ అనేది నేను చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. సో ఇంట్లోకి వాడుకునే ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుండి మనం ఇంట్లోకి కావాల్సిన ప్రోడక్ట్ ఏదో ఒక షాప్లో తెస్తూనే ఉన్నాము. ఏమేమి తెస్తున్నామంటే, సో ఈరోజు చూద్దాం. ఇంట్లోకి వాడుకునే ఇప్పటిదాకా చూపించాను, బాసాను తోమడానికి యూజ్ చేసే లిక్విడ్. ఇది ప్రతి ఒక్కరికి అవసరము. 186 రూపాయలు ఉంటుంది డిపి ప్రైస్. ఇది ఫ్లోర్ క్లీనరు 186 రూపాయలు ఉంటుంది. ఇది ఫ్లోర్ క్లీన్ చేయడానికి. ఇది టాయిలెట్ క్లీనర్ 110 రూపాయలు ఉంటుంది. డిపి ప్రైస్ 110 రూపాయలు ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇది బట్టలు ఉతకడానికి యూజ్ చేసే లిక్విడ్ 321 రూపాయలు ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇది మౌత్ వాష్. ఇది పన్ను తోమిన తర్వాత నోరు పులకరించడానికే. తర్వాత హ్యాండ్ వాష్, మనం చేతులు కడుక్కోవడానికి యూజ్ చేసే ప్రోడక్ట్. తర్వాత వచ్చేసి ఇది హెయిర్ ఆయిల్ అనమాట, 165 రూపాయలు ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇది షాంపూ. ఇది ఆయిలీ హెయిర్కి, ఇది డాండ్రఫ్కి, రెండు 163 రూపాయలు ఉంటుంది. ఒకటి 163, ఒకటి 163 ఉంటాయి. తర్వాత వచ్చేసి ఇది యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అనమాట, ఇంచుమించు 170 రూపాయలు ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇవి బాడీ టాల్క్ అనమాట, టాల్కమ్. ఇది 57 రూపాయలు ఒకటి ఉంటుంది. ఇది ఫిమేల్, ఇది మేల్ 57 రూపాయలు ఉంటుంది. రైట్. సో రేట్లు ఎందుకు చెప్తున్నానంటే, చాలా మటుకు మీకు రేట్లు ఎక్కువ ఉన్నాయేమో అని ఒక అపోహ ఉంటుందని చెప్పేసి చెప్తున్నాను. ఇది నీమ్ సోప్. ఇది నీమ్ తులసి పుదీనాతో తయారైంది, గ్రేడ్ 1 సోప్ అనమాట. ఇది వచ్చేసి 45 రూపీస్ ఉంటుంది. దగ్గర ఇది క్రిమి క్లిన్జింగ్ బార్ సోప్ ఇది. తర్వాత ఇది వచ్చేసి ఇది 60 రూపాయలు ఉంటుంది. ఇది దగ్గర 70 రూపాయలు ఉంటుంది. ఇది కాంప్లెక్షన్ బార్. ఈ మూడు సోప్స్ ఉన్నాయి. దాంతోపాటు రెగ్యులర్గా పన్ను తోమడానికి యూజ్ చేసే పేస్ట్, ఇది నీమ్ పేస్ట్ అంటారు, 65 రూపాయలు ఉంటుంది. అలాగే మనకు బాడీ పెయిన్స్ ఉన్న, తలనొప్పి ఉన్న, ఇది ఇన్స్టా రిలీఫ్ క్రీమ్ అనమాట. చాలా అద్భుతంగా పనిచేస్తుంది, మండదు, చల్లగా ఉంటుంది అనమాట. తర్వాత కాళ్ళు వలిగితే పెట్టుకునే క్రీమ్ అనమాట, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఎంత ఉంటుంది? 139. ఇది 139, ఇది 126 రూపాయలు ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇది మన ఫెయిర్ అండ్ లవ్లీ లాంటిది వాడతాం కదా, దానికి సంబంధించింది ఇంచుమించు 200+ ఉంటుంది. ఇది వచ్చేసి ఫేస్ వాష్. ఇది 150 లోపలనే ఉంటుంది. ఇది ముఖం కడగడానికి నీమ్ ఫేస్ వాష్, క్లారిఫైయింగ్ ఫేస్ వాష్. అదేవిధంగా ఇది తులసి డ్రాప్స్ అనమాట, పంచ తులసి అంటారు. సో ఇది ఒక 160 రూపాయల దాకా ఉంటుంది అటు ఇటు. ఇది వచ్చేసి సిరం, మన సిరం అనమాట, హెయిర్కి వాడేది, ఆయిల్ కాకుండా సిరం వాడే వాళ్ళకి. తర్వాత ఇది సిఎండి డ్రాప్స్ అంటారు, 84 ఎసెన్షియల్ మినరల్స్ దీంట్లో ఉంటాయి. తర్వాత వచ్చేసి ఇది రైస్ బ్రాండ్ ఆయిల్ అనమాట. మనకు ఇంట్లో వంట వండుకోవడానికి, మనం కూరల్లో వేయడానికి రైస్ బ్రాండ్ ఆయిల్, 0 కొలెస్ట్రాల్, తడుతో తయారైంది. బయట ఆయిల్ 4 లీటర్లు వాడితే ఇది 2 లీటర్లు సరిపోతుంది. 50% వేస్తే చాలు. బయట 4 లీటర్లకు మీద 500 ఖర్చు అవుతుంది. ఇది 2 లీటర్లకు 450 ఖర్చు అవుతుంది. అంటే బయట ఖర్చు కంటే ఇది తగ్గింది.
సో దీంతో పాటు ఇంకేం బెనిఫిట్స్ ఉన్నాయో చెప్తాను. ఇవి బ్రష్లు అండి, ఒక్కొక్కటి 55 రూపాయలు ఉంటుంది, 4 ఉంటాయి, దీంట్లో 220 రూపాయలు ఉంటుంది. తర్వాత కాఫీ పౌడర్ అనమాట, ఈ కాఫీ పౌడర్ ఇంచుమించు 160 రూపాయలు ఉంటుంది. ఇది జిటా టీ అనమాట, టీ చేసుకోవడానికి ఇది 99 రూపాయలు ఉంటుంది. సో ఇది వచ్చేసి ప్రీమియం టీ అనమాట, ఇది 250 రూపాయలు ఉంటుంది. సో ఒక్కసారి గమనించండి ఫ్రెండ్స్, ఈ ప్రోడక్ట్ అన్ని మనం మార్కెట్లో ఇన్ని సంవత్సరాల నుంచి ఏదో ఒక షాప్లో కొంటూ వస్తున్నాం. దీనివల్ల రూపాయి బెనిఫిట్ వస్తుందా? రావట్లేదు. కానీ ఇక్కడ నుంచి కొనడం వల్ల మీకు బెనిఫిట్ వస్తుంది, దాంతోపాటు ఇన్కమ్ వస్తుంది. లక్షల్లో ఇన్కమ్ తీసుకోవచ్చు, కార్లు తీసుకోవచ్చు, ఫారెన్ ట్రిప్స్ వెళ్ళొచ్చు. ఎలా వెళ్ళొచ్చు ఇప్పుడు మనం ఒక 5 నిమిషాల్లో చూద్దాం, ఓకేనా? సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీన్ని సిఈపి అంటారు, కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అంటారు. సో ఇక్కడ కన్స్యూమర్ ని మనం ఎంపవర్ చేస్తున్నాం. ఇన్ని సంవత్సరాల నుంచి మీరు బయట షాప్ లో కొంటున్నారు, మీకు బయట బెనిఫిట్ రావట్లేదు, ఇక్కడ మీకు బెనిఫిట్ వచ్చేలాగా చేస్తుంది. అయితే డబ్బులు పెట్టుబడి పెట్టకుండా డబ్బులు ఎలా వస్తాయో చూద్దాం. యాజ్ ఏ కన్స్యూమర్ గా మీరు 100 రూపాయల ప్రోడక్ట్ ఏదైనా కొన్నారనుకోండి, ఎక్కడ కొంటారు? రీటైల్ షాప్ లో కొంటారు. రీటైల్ వాళ్ళు సొంతంగా తయారు చేస్తారా? హోల్సేల్ లో తీసుకుంటారు. హోల్సేలర్ సొంతంగా తయారు చేస్తారా? డిస్ట్రిబ్యూటర్ నుంచి తీసుకుంటారు. డిస్ట్రిబ్యూటర్ సొంతంగా తయారు చేస్తారా? C&F ఏజెంట్ నుంచి తీసుకుంటారు. C&F ఏజెంట్ సొంతంగా తయారు చేస్తారా? ఫ్యాక్టరీ నుంచి తీసుకోవాలి. ఇది ట్రెడిషనల్ మార్కెట్ లో జరుగుతున్న ప్రాసెస్, కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు ఏం తప్పు పని చేయట్లేదు, వీళ్ళు డబ్బులు పెడుతున్నారు, పని చేస్తున్నారు, ఎంతో కొంత మిగులుతుంది. కానీ అన్నిటికంటే ఎక్కువ డబ్బు ఎక్కడ ఖర్చు అవుతుందో తెలుసా మీకు? ఈ రోజు మార్కెట్లో ఏ కొత్త ప్రోడక్ట్ తయారైనది కంపెనీ మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, సెలబ్రిటీస్ వచ్చేస్తారు, ఐశ్వర్య మేడం వస్తారు, నా సౌందర్య రహస్యం లక్స్ సబ్ అంటారు. ఆమె వాడతారా వాడరా మనకు తెలియదు, కోట్లలో డబ్బులు తీసుకొని వెళ్తారు. ఇంకొక సెలబ్రిటీ వస్తాడు, బూస్ట్ ఈజ్ ఎనర్జీ అంటాడు. ఆయనకు బూస్ట్ తాగడం వల్ల ఎనర్జీ వస్తుందా, అకౌంట్లో డబ్బులు వాడడం వల్ల ఎనర్జీ వస్తుందా? మీరు ఆలోచించండి. ఇలా చూస్తే ఇలా ట్రెడిషనల్ మార్కెట్లో ఒక యాడ్స్లో కొన్ని కోట్లలో డబ్బులు ఖర్చు అవుతాయి. సో వాస్తవానికి ఒక ప్రోడక్ట్ తయారు కావడానికి అయ్యే ఖర్చు ఎంత అంటే 30 నుంచి 40 రూపాయలు అయితే, అది కన్స్యూమర్ దగ్గరకు వచ్చేసరికి 100 రూపాయలు అవుతుంది. ఈ మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ బెనిఫిట్స్ కావాలి కాబట్టి వీళ్ళందరి మధ్యన 60% డబ్బు అనేది పోతుంది. ఈ 60% డబ్బు ఎవరి జేబులోకి వెళ్తుంది? కన్స్యూమర్ జేబులో నుంచి వెళ్తుంది. సో ఇది మీకు తెలుసు, అది ఫ్యాక్టరీలో తయారు కావడానికి 40 రూపాయలు ఖర్చు అవుతుంది. నేను పోయి ఫ్యాక్టరీలో అడుగుతానంటే ఇచ్చే అవకాశం ఉందంటే ఛాన్సే లేదు. కానీ ఇప్పుడు నేను మీకు చెప్పబోయే సిస్టమ్ ఏదైతే ఉందో దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అంటారు. ఏమంటారు? డైరెక్ట్ సెల్లింగ్. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి అంటే కనుక, ఒక్కసారి మీరు ఆలోచించండి, తయారు చేసే ఫ్యాక్టరీ లేదు, వీళ్ళందరూ పనికి వస్తారా? లేదు. వాడుకునే కన్స్యూమర్ లేరు, వీళ్ళందరూ పనికి వస్తారా? లేదు. సో కంపెనీ ఏమంటుంది? తయారు చేసే నేను ముఖ్యమే, వాడుకునే మీరు ముఖ్యమే. ఈ మధ్యవర్తులు ఎవరు అవసరం లేదు. ఈ మధ్యవర్తులు అనేవాళ్ళు ఎవరు లేనప్పుడు వీళ్ళ మధ్యన వెళ్ళే 60% ఏదైతే సేవ్ అవుతుందో అదే 60% అమౌంట్ కంపెనీ ఈరోజు కన్స్యూమర్కి ఇవ్వడానికి రెడీ ఉంది. తీసుకోనికి మీరు రెడీ ఉన్నారా? తీసుకోవడానికి మళ్ళీ చెప్తున్నాను, మీకు రూపాయి ఎవరికి కట్టే పని లేదు. జస్ట్ ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, పాస్పోర్ట్, ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ మీకు వీడియో పంపిస్తున్న వాళ్ళకి పంపిస్తే మీకు ఒక ఐడి క్రియేట్ చేసి ఇస్తారు. ఈ ఐడి మీద మీరు కొనుక్కొని మీరు వాడుకోవాలి. మీకు నచ్చింది మీరు ఎవరికైనా ఫ్రెండ్ చెప్తే వాళ్ళకి గిట్ట మీరు ఒక ఐడి క్రియేట్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు కొన్నప్పుడు వాళ్ళతో పాటు మీకు గిట్ట బెనిఫిట్స్ అనేవి వస్తాయి. సో ముందు చూద్దాం, మీరు ముందు కన్స్యూమర్గా షాప్ చేంజ్ చేయడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే కనుక, కన్స్యూమర్గా షాప్ చేంజ్ చేయడం వల్ల మీకు డిస్కౌంట్ అనేది 10 to 20% వస్తుంది. క్యాష్ బ్యాక్ అనేది 5 to 16% వస్తుంది. ఎవ్రీ మంత్ 10వ తారీఖు అకౌంట్లో వస్తుంది. డిస్కౌంట్ అనేది మీరు ఏ ప్రోడక్ట్ కొన్నా కానీ ఎంఆర్పీకి రాదు, డిస్కౌంట్ అయ్యి వస్తుంది. క్యాష్ బ్యాక్ అనేది ప్రతి నెల 10వ తారీఖు అకౌంట్లోకి వస్తుంది. అలాగే 10% ఫ్రీ ప్రొడక్ట్స్ అనేవి మీకు ఎవ్రీ మంత్ 2వ తారీఖు నుంచి 17వ తారీఖులో ఎప్పుడు తీసుకున్నా వస్తాయి. యాజ్ ఏ కస్టమర్గా మీరు ఫస్ట్ టైం తీసుకుంటే మీకు ఎప్పుడు నెల మొత్తం ఎప్పుడు తీసుకున్నా వస్తాయి. అదేవిధంగా కన్సిస్టెన్సీ అంటారు. అంటే మనం నెల కొంటామా, సంవత్సరానికి ఒకసారి కొంటామా? నెల కొంటాం. మరి ఇన్ని నెలల నుంచి మా షాప్లో కొంటారు కదండి, ఇవ్వండి దసరా వచ్చింది, దీపావళి వచ్చింది, రంజాన్ వచ్చిందని ఎవరన్నా ఒక 2000 సామాన్ ఇచ్చాడని ఇవ్వడం జరిగిందంటే ఛాన్సే లేదు. కానీ ఇక్కడ మన కంపెనీ ఏమంటుంది, ఒక 4 నెలలు మీరు కన్స్యూమర్గా రెగ్యులర్గా మీరు ఒక 100 PV, ఒక 3600 వర్త్ ప్రోడక్ట్ కనుక 4 నెలలు కరెక్ట్ కొనుక్కుంటే 5వ నెల మీకు 2500 రూపాయల ప్రోడక్ట్ కంప్లీట్గా ఫ్రీ ఇస్తుంది కంపెనీ. మీకు నచ్చిన ప్రోడక్ట్ మీరు తీసుకోవచ్చు. ఇంతేకాకుండా ప్రోడక్ట్ మీద గ్యారంటీ, బయట షాప్లో ప్రోడక్ట్ మీద గ్యారంటీ అనేది ఉండదు. కానీ ఇక్కడ మీకు 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీ ఉంటుంది. మీరు కొన్న ప్రోడక్ట్ 30% వాడండి, 30 days టైం తీసుకోండి. మీకు నచ్చలేదు తీసుకున్న చోట రిటర్న్ ఇచ్చేయండి, మీ డబ్బులు మీకు వస్తాయి. ఓన్లీ GST మాత్రమే కట్ అవుతుంది. సో ప్రోడక్ట్ ఇంత బాగున్నాయి అంటే ప్రోడక్ట్ మీద కంపెనీ రాసిస్తుంది 100% ప్రోడక్ట్ సాటిస్ఫాక్షన్ గ్యారంటీ. మీరు తీసుకున్న ప్రోడక్ట్ మీకు నచ్చలేదంటే 30 days లోపల 30% వాడినాక రిటర్న్ ఇవ్వచ్చు. అంటే ప్రోడక్ట్ బాగుంటే గ్యారంటీ ఇస్తారా, ప్రోడక్ట్ బాగా లేకుంటే గ్యారంటీ ఇస్తారా? ఒకసారి మీరు ఆలోచించండి. 100% న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి.
ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, మీరు యాజ్ ఏ కన్జ్యూమర్గా షాప్ చేంజ్ చేశారు ఇక్కడ, అంతే. షాప్ చేంజ్ చేయడం వల్ల మీకు డిస్కౌంట్ వచ్చింది, క్యాష్ బ్యాక్ వచ్చింది, ఫ్రీ ప్రోడక్ట్ వచ్చింది, కన్సిస్టెన్సీ బెనిఫిట్ వచ్చింది. మొత్తం కలిపితే మీకు ఎంత బెనిఫిట్ అయింది? 45% బెనిఫిట్ అయింది జస్ట్ షాప్ చేంజ్ చేయడం వల్ల. మీరు డబ్బులు పెట్టలేదు, ఎవరితో పెట్టించలేదు, బయట కొని షాప్, కిరాణా షాప్ వదిలేసి మీరు వెస్టీజ్ షాప్లో కొనడం వల్ల మీకు 45% బెనిఫిట్ వస్తే బయట కిరాణా షాప్లో కొంటారా, మన వెస్టీజ్ షాప్లో కొంటారా మీరు ఆలోచించండి. మీరు ఒకవేళ వెస్టీజ్ షాప్లో కొని ప్రోడక్ట్ వాడి 45% బెనిఫిట్ తీసుకున్నారు, ప్రోడక్ట్ నచ్చింది, క్వాలిటీ నచ్చింది, అప్పుడు మీరే యూజ్ చేస్తారా, మీకు తెలిసిన వాళ్ళకి రెఫర్ చేస్తారా? ఖచ్చితంగా రెఫర్ చేస్తాం. మనకు నచ్చితే 10 మందికి చెప్తాం, నచ్చకుంటే 20 మందికి చెప్తాం, దానివల్ల వేరే వాళ్ళకి నష్టం జరగొద్దని. కానీ ఈరోజు ప్రతి ఒక్క దానికి మనం రెఫర్ చేస్తున్నాం. ప్రతి ఒక్క దానికి ఫేస్బుక్ వాడతాం, మంచిగా అనిపిస్తే లైక్ చేస్తాం, ఇంకా బాగా షేర్ చేస్తాం, దానివల్ల రూపాయి వస్తుందంటే ఉల్టా డాటా ఖర్చు. కానీ ఫేస్బుక్ ఓనర్ కొన్ని కోట్లలో సంపాదిస్తున్నాడు. కానీ అదే పని మీరు వాడుకున్న ప్రోడక్ట్ మీకు నచ్చిన తర్వాత, మీరు సాటిస్ఫైడ్ అయిన తర్వాత మీకు తెలిసిన వాళ్ళకి ఈ 45% ఇప్పించడంలో హెల్ప్ చేస్తే ఇక్కడ మీరు కూడా లక్షల్లో తీసుకోవచ్చు. అక్కడ ట్రెడిషనల్ మార్కెట్లో ఐశ్వర్య మేడం వచ్చేసి సబ్బు వాడకున్నా వాడినా మనకు తెలియదు, ఇది బాగుంది నేను వాడుతున్నా అని చెప్పిపోవడం వల్ల వాళ్ళకు కార్లు వస్తున్నాయి. ఇక్కడ మీరు వాడినాక ఎస్ నేను వాడినా నాకు బాగుంది అని మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేసినప్పుడు ఇక్కడ మీకు కారు తీసుకునే అవకాశం ఉంది, మీ ఫ్రెండ్స్కి కారు ఇప్పించే అవకాశం ఉంది. సో మరి డబ్బులు ఎలా వస్తాయో చూద్దాం. సో జనరల్గా జస్ట్ షాప్ చేంజ్ చేయడం వల్ల 45% బెనిఫిట్ వచ్చినప్పుడు చాలా మందికి రెఫర్ చేస్తాం. ఈ చాలా మందిలో కొంతమంది నమ్మొచ్చు, కొంతమంది నమ్మకపోవచ్చు. కానీ మీ మాట మీద నమ్మి షాప్ చేంజ్ చేసే వాళ్ళు ఒక 6 మంది ఉంటారు కదా. ఈ 6 ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లోకి కావాల్సినవి 4,000 కొనుక్కోవడం వల్ల 24,000 టర్న్ ఓవర్ జరిగింది. ఈ 24,000లో మీకు వచ్చే ఇన్కమ్ నెలకి 2,000. మీకు 2,000 వస్తే షాప్ చేంజ్ చేసి 6 మందికి హెల్ప్ చేయడం వల్ల 2,000 వస్తే మంచి ఇన్కమే కదండి. సో అలాంటప్పుడు ఈ 6 మందికి కూడా ప్రోడక్ట్ వాడారు, వాళ్ళకి నచ్చింది, వాళ్ళు ఊరుకుంటారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి రెఫర్ చేస్తారు కదా. ఈ 6 మంది వాళ్ళకి తెలిసిన 6 ఫ్యామిలీస్కి రెఫర్ చేస్తే 36 ఫ్యామిలీస్ అవుతున్నారు. ఈ 36 ఫ్యామిలీస్ వాళ్ళకి కావాల్సింది 4,000 కొనుక్కుంటే 1,44,000 టర్న్ ఓవర్ జరిగింది మీ వల్ల కంపెనీకి. ఇక్కడ మీకు వచ్చే ఇన్కమ్ నెలకి 14,000. నెలకి 14,000 వస్తే మంచి ఇన్కమా కాదా ఫ్రెండ్స్? ఒక్కసారి ఆలోచించండి. మరి మీకు 14,000 వచ్చినప్పుడు ఈ 36 ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఊరుకుంటారో, వాళ్ళకి కూడా నచ్చినప్పుడు వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. సో ఈ 36 ఫ్యామిలీస్ వాళ్ళకి తెలిసిన 6 ఫ్యామిలీస్కి రెఫర్ చేయడం వల్ల మొత్తం 216 ఫ్యామిలీస్ అవుతున్నారు. ఈ 216 ప్లస్ ఈ 36 ప్లస్ 6 మీరు ఒకటి మొత్తం కలిపితే 259 ఫ్యామిలీస్ అవుతున్నారు. ఈ 259 ఫ్యామిలీస్ 4,000 రూపాయల ప్రోడక్ట్ వాళ్ళ ఇంటికి వాళ్ళు కొనుక్కోవడం వల్ల 10 లక్షలకు పైన టర్న్ ఓవర్ జరుగుతుంది. 10 లక్షల పైన టర్న్ ఓవర్ జరిగినప్పుడు మీకు వచ్చే ఇన్కమ్ ఈ 10 లక్షల నుంచి ఈ మధ్యవర్తుల్లో వెళ్ళే 6 లక్షల రూపాయలు ఏవైతే మిగులుతున్నాయో దాంట్లో నుంచి మీకు వచ్చే ఇన్కమ్ నెలకి 1,00,000 రూపాయల పైన వస్తుంది. ఎస్ ఫ్రెండ్స్, 100% నెలకి 1,00,000 రూపాయల పైన డబ్బులు వస్తాయి. దానికంటే ఇది ఇంకా నెట్వర్క్ పెరిగిన కొద్దీ ఇంకా లక్షల్లో వస్తుంది. అలా లక్షల్లో తీసుకున్న వాళ్ళు చాలామంది హైదరాబాద్లో ఉన్నారు, ఇండియాలో ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు, మొత్తం 9 కంట్రీలో ఉన్నారు. వెస్టీజ్ కంపెనీ 2004లో స్టార్ట్ అయింది. 6 మంది డిస్ట్రిబ్యూటర్తో స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు 4 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. 10 ప్రోడక్ట్ నుంచి స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు 400 పైన ప్రోడక్ట్లు ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఫస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ 5 కోట్లు ఉంటే లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ వచ్చేసి 3,000 కోట్ల టర్న్ ఓవర్. 2 బ్రాంచులు ఉండే ఢిల్లీ, బెంగళూరు స్టార్ట్ అయినప్పుడు ఈరోజు 3,500 బ్రాంచులు ఉన్నాయి మొత్తం ఇండియాతో పాటు 9 కంట్రీలో కలిపి. సో అవకాశం అనేది మళ్ళీ రాదు ఫ్రెండ్స్. సో ఒకసారి మీరు నిర్ణయం తీసుకోండి, వాడి చూడండి, మీకు మంచిగా అనిపిస్తే 100% మొత్తం టీం ఉంది మీకు సపోర్ట్ చేయడానికి. ఎవరైతే మీకు ఈ వీడియో పంపిస్తున్నారో వాళ్ళతో మాట్లాడండి, రైట్ పర్సన్ మీకు హెల్ప్ చేయడానికి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా నాకు మీరు కాల్ చేయొచ్చు, నేను మీకు గిట్ట సపోర్ట్ చేస్తాను. సో థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్.